అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. సయ్యద్ మజర్ అలీ అనే హైదరాబాద్కు చెందిన విద్యార్థి చికాగోలోని ఇండియన్ వెస్లియన్ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం అయితే చదువుకుంటున్నాడు. సో అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి జరగడం ఇప్పుడేం కొత్తేమీ కాదు. నిజంగానే ఈ మధ్య కాలంలో అండ్ ఎస్పెషల్లీ ఈ సంవత్సరంలోనే ఇప్పటికే 5 విద్యార్థులు పైన దాడి చేయడం కావచ్చు, లేకపోతే మిస్టీరియస్గా 4 విద్యార్థులు ఆల్రెడీ చనిపోయారు. అండ్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత 6వ విద్యార్థి అవుతాడు ఈయన మీద దాడి జరగడం. అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. సయ్యద్ మజర్ అలీ అనే హైదరాబాద్కు చెందిన విద్యార్థి చికాగోలోని ఇండియన్ వెస్లియన్ విశ్వవిద్యాలయంలో అయితే ప్రస్తుతం చదువుతూ ఉన్నాడు. సో విద్యార్థిపై 4 దుండగులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడిన సిట్యుయేషన్. తల కావచ్చు, ముక్కు అండ్ నోటిపై సయ్యద్కు తీవ్ర గాయాలయ్యాయి. బ్లడ్ కూడా భయంకరంగా వస్తోంది. దుండగుల దాడిలో తీవ్ర గాయాలైన సయ్యద్ మజర్ అలీ తనని కాపాడాలంటూ కూడా ఇండియన్ ఎంబసీకి అధికారులకి ఫోన్ చేశాడు అండ్ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. హైదరాబాద్లో విద్యార్థి తల్లిదండ్రులు సైతం అయితే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ దృష్టికి కుటుంబం ఈ విషయాన్ని అయితే తీసుకువెళ్ళింది. తమ కుమారుడిని కాపాడండి అంటూ సయ్యద్ మజర్ అలీ కుటుంబ సభ్యులైతే కేంద్ర మంత్రికి లేఖ రాశారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. దెన్ అమెరికాలో ఇటీవల దుండగులు రెచ్చిపోయి దాడులు కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు అండ్ ఇండియన్సే టార్గెట్గా చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ఏడాదిలోనే జస్ట్ 1 మంత్ అయిపోయింది ఈ ఏడాది స్టార్ట్ అయ్యి, అంటే 2024 స్టార్ట్ అయ్యి ఓన్లీ 1 మంత్ అవుతోంది. ఇది ఫిబ్రవరిలోనే ఉన్నాం. ఆల్రెడీ 5 విద్యార్థుల మీద దాడి చేయడం ఆర్ మిస్టీరియస్గా చనిపోవడం జరిగింది మన ఇండియన్స్. దెన్ ఇది 6వ దాడి అని చెప్పొచ్చు. సో విదేశాల్లో ఇట్లా కంటిన్యూషన్గా దాడులు జరగడంపై రాష్ట్ర సర్కార్ అంటే తెలంగాణ సర్కార్ కూడా స్పందించింది. విదేశాల్లో ఉన్న తెలంగాణ పౌరులకు రేవంత్ సర్కార్ ఒక రకంగా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇతర దేశాల్లో నివసిస్తున్న వారి అవసరాలను తీర్చేందుకైతే తెలంగాణ సర్కార్ ఒక హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా ప్రకటించింది. విదేశాల్లో ఉన్న భారతీయులపై ఈ మధ్య వరుస దాడులు జరుగుతున్న విషయం ఆల్రెడీ మనం అందరం చూస్తూ ఉన్నాం. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇటీవల హైదరాబాద్కు చెందిన సయ్యద్ మజర్ అలీ అనే విద్యార్థిపై చికాగోలో 4 దుండగులు దాడి చేసిన విషయం, దీనిపైన చింతిస్తూ ఉన్నాం. ఇది ఓహియాలో హత్యకు గురైన బి శ్రేయస్ రెడ్డిపై జరిగిన ఘోరమైన దాడిని అనుసరించేలా ఉందని కూడా ఇందులో నోటిఫై చేశామంటూ కూడా పేర్కోవడం జరిగింది సీఎంఓ. అలాగే అక్కడ నివసిస్తున్నటువంటి మన పౌరులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల భద్రతపై కూడా ప్రభుత్వం ఆందోళన చెందుతుందన్న విషయాన్ని కూడా వారికి తెలియజేయాలని కూడా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ని సీఎం రేవంత్ రెడ్డి కోరినటువంటి సిట్యుయేషన్. అంతేకాక అమెరికాలో అండ్ వేరే ఇతర దేశాల్లో ఎవరున్నా సరే, ఎక్కడ నివసిస్తున్నా సరే, యువత కావచ్చు, ముఖ్యంగా విద్యార్థుల అవసరాలను తీర్చేందుకైతే మా ప్రభుత్వం ఎల్లవేళగా మీకు అండగా ఉంటుంది అండ్ ప్రత్యేకంగా ఒక హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేస్తుందని, మీరు భూమిపై ఎక్కడ ఉన్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. సో హెల్ప్ డెస్క్ ఉండబోతోంది. హెల్ప్ డెస్క్ని ఇమీడియట్గా ఏర్పాటు చేయండి. ఇండియన్స్ ఎక్కడైనా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే హెల్ప్ డెస్క్కి ఇన్ఫర్మేషన్ అందించండి. సో తొందరగా రియాక్ట్ అవుతాం. మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా సరే మేము త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఆర్ ఆ మెసేజ్ని కానీ ఇంకేమన్నా మీకు హెల్ప్ కావాల్సి వస్తే అవన్నీ చేయబోతున్నాం అన్నటువంటి భరోసా ఇస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో అమెరికాలో వరుసగా దాడులు జరుగుతున్నాయి. స్టూడెంట్స్ టార్గెట్గా, ఇండియన్స్ టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి. సో స్పష్టంగా చూడొచ్చు ఈ ఏడాదిలోనే ఇది 6వ ఇన్సిడెంట్ అని అర్థం చేసుకోవచ్చు. అండ్ మనం చూడొచ్చు ఆ విజువల్స్లో ఎట్లా వెంబడించి ఆ విద్యార్థిని గాయపరిచారు అనేది కూడా స్పష్టంగా మనం చూడొచ్చు. సో ఒక రకంగా ఇది ఖండించాల్సిన విషయమే. ఎక్కడ జరిగినా, ఎవరి మీద, ఏ దేశస్తుని మీద జరిగినా కూడా ఇది ఖండించాల్సిందే. కానీ ఎస్పెషల్లీ ఇట్లాంటి వరుస ఘటనలు మన ఇండియన్స్పై ఎందుకే జరుగుతున్నాయి, ఎందుకు టార్గెట్ మన ఇండియన్స్ అవుతున్నారు అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్. అండ్ దీనిపైన మన కేంద్ర సర్కారే కావచ్చు అండ్ రాష్ట్ర సర్కార్లు కావచ్చు ఇమీడియట్గా స్పందించాల్సిన అవసరం ఉంది. అండ్ ఈరోజు హెల్ప్ డెస్క్ని తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసింది. ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు. ఇట్లాంటి భరోసాలు కల్పిస్తే నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి కూడా ఒక రకంగా
ఒక ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేయాలో ఏంటో తెలీదు, ఎవరు హెల్ప్ తీసుకోవాలో కూడా తెలీదు. సో అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఒక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేసి మీరు ఎక్కడున్నా సరే, ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినా సరే మాకు తెలియజేయండి, మేము ఒక భరోసాలాగా మీకు ఉండబోతున్నాం, అది సాల్వ్ చేయబోతున్నాం అన్న భరోసా మాత్రం రేవంత్ సర్కార్ కల్పిస్తోంది. ఇది ఒక రకంగా అందరి పేరెంట్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో విదేశాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి కావచ్చు, और ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి కావచ్చు, ఒక రకంగా భరోసా అనుకోవచ్చు. somebody 4 people, there were 4 people, 4 जन ने मिलके मेरे को मारे भाई. मैं वहां से आ रहा था भाई, मैं हाथ में थैली थी, खाना ले लेके आ रहा था मैं. मेरा घर यही है, यहाँ पे मैं स्लिप हो गया. 4 जन ने मेरे को पकड़ के लाता घुसे, पंचा सब मारे. मेरा फोन खींच लेके चले गए भाई, प्लीज हेल्प मी ब्रो, प्लीज हेल्प मी.